హాయ్ ఎవ్రీవన్, మన ఇంట్లో మనమే అచ్చమైన స్వచ్ఛమైన ప్యూర్ గీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఫుల్ వీడియోని మొత్తం చూసేసేయండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నో వేలు పెట్టి నెయ్యి కొనుక్కుని ఇంట్లో వాడే కన్నా మనం ఇలా ఈజీగా చేసుకున్నామంటే అటు పక్క నెయ్యి ఉంటుంది, ఇటు పక్క మనీ కూడా ఖర్చు అవ్వదు కదా. సో ఎలాగా ఈజీ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం మంచి మంచి వీడియోస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వచ్చేసేయండి. నేను ఫస్ట్ అయితే ఏం చేశానంటే పాలు అయితే కాచేసాను. పాలు కాచిన తర్వాత మనం ఈ పాలు చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక 3-4 అవర్స్ ఉంచామనుకోండి, అప్పుడు మీకు చూడండి చూపిస్తున్నాను. మీకు ఇలా ఇది చూడండి ఎంత లావుగా ఎంత ఒత్తుగా మీగడ అనేది కట్టిందో. ఇది పాలల్లో మీగడ అనమాట. చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో. ఇది పాలల్లో మీగడ. ఈ మీగడని ఏంటంటే ఒక 4-5 డేస్ నేనైతే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక బౌల్లోను. ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన బౌల్ తోటి నాకు జస్ట్గా ఇది ఒక 5 డేస్ అనమాట మీగడ. చూడండి ఇప్పుడు ఈ మీగడ కూడా, ఈ పాలల్లో తీసిన మీగడ కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. చూడండి ఇది ఎంత మంచిగా వచ్చిందో పాల మీగడ అనేది. చూసారా, ఇది నాకు 5 డేస్ మీగడ. మీరు ప్యాకెట్ పాలు కొనుక్కునే వాళ్ళైతే ఫుల్ క్రీమ్ కొనుక్కున్నారంటే కంపల్సరీ మీకు ఇలా అయితే మీగడ వస్తుంది. లేదంటే గేదె పాలు వాళ్ళు నీళ్లు పోయకుండా మనకు అమ్మినట్లయితే కనుక మీగడ అయితే ఇలా వస్తుంది అనమాట, పాలల్లో మీగడ. ఇది ఒక 5 డేస్ మీగడ. నేను ఈ 5 డేస్ మీగడని మన ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే ఈ మీగడ 5 డేస్ మీగడ కలిపి ఒకరోజు వేడివేడి పాలు దాంట్లో వేసి తోడబెట్టాను అనమాట. సో మనం తోడబెట్టుకునేటప్పుడు స్టీల్ గిన్నెలో తోడబెట్టుకుంటాం కదా, వేడిగా ఉంటాయి కాబట్టి పాలు. సో ఇది పెరుగు తోడబెట్టిన తర్వాత వచ్చిన మీగడ. చూసారా ఎంత బాగుందో, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది పెరుగులో వచ్చిన మీగడ. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే మనకి వెన్న అయితే వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన ఇంట్లో మనం తీసుకొచ్చే రోజు పాలు లేకుండా ఎవ్వరిల్లు ఉండదు కదా, పాలు కంపల్సరీ రోజు వాడతాము. అది మీరు ఫుల్ క్రీమ్ వాడారనుకోండి పాలు, ఇలా మీరు మీగడ అయితే చేసుకోవచ్చు. ఆ మీగడ నుంచి వెన్న తీసుకుని నెయ్యి చేసుకోవచ్చు. నార్మల్ పాలు వాడే వాళ్ళకి, నార్మల్ ప్యాకెట్ పాలు వాడే వాళ్ళకి మీగడ అయితే రాదు. సో నెయ్యి అయితే కష్టం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే గేదె పాలు నీళ్ళగా ఉన్నాయి అనుకోండి మనం పోయించుకునేవి, దాంతో కూడా మనకి మీగడ రాదు కాబట్టి నెయ్యి చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ప్యాకెట్ పాలు అయితే బెస్ట్. మేమైతే గేదె పాలు పోయించుకుంటున్నాము, గుజరాత్లో ఉన్నాము. ఇక్కడ మాకు పక్కనే దగ్గరలో గేదెలు ఉన్నాయి. సో వాళ్ళే తీసుకొచ్చి పోస్తారనమాట. మాకు లీటర్ వచ్చేసి 62 రూపీస్ పాలు. చాలా, మీరు ఆల్రెడీ చూసారు కదా, పాలు కాచిన తర్వాత ఒక 3 అవర్స్ చల్లారబెట్టిన తర్వాత ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెడతా నేను. అలా పెట్టిన తర్వాత పైన వచ్చే మీగడ ఎంత దట్టంగా కట్టిందో సరే. నార్మల్గా మీరు తీసేసారనుకోండి జస్ట్ లేయర్గా మాత్రమే వస్తుంది. కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 3 అవర్స్ నుంచి తర్వాత బయటకు తీసి మీగడ తీసారంటే మాత్రం కంపల్సరీగా మీకు లావుగా అనేది వస్తుంది అనమాట మీగడ. సో మేమైతే మీగడ పాలే మాకు అలవాటు, నొరగ ఎక్కువగా ఉంటుంది, అవి తాగడం ఇష్టము అనుకున్న వాళ్ళు ఏంటంటే మీగడ తీసుకోకుండా తాగేస్తారు కాబట్టి ఓకే. కానీ మీగడ మేము తాగము, మాకు మీగడ అంటే ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీగడ తీసేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈజీగా మనం నెయ్యి అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట కొనాలి అంటే కంపల్సరీ మీకు 1000 రూపీస్ 900 రూపీస్ లేనిదే మనకు నెయ్యి అనేది లేదు కదా. మహా అయితే ఇప్పుడు 2 ప్యాకెట్స్ పోయించుకున్నాం అనుకోండి నెలకి, మేమైతే రోజు 1 లీటర్ పాలు అయితే పోయించుకుంటాం, 62 రూపీస్. మాకు ఒక డే పోయించుకుని 1 డే రాకపోయినా మాకు ఒక 2000 వరకు అయితే మాత్రమే అవుతుంది. ఆ 2000లో నేను ఒక మంత్లీ ఒక 3 పావులు వరకు నెయ్యి అయితే నాకు వస్తుంది. సో దగ్గర కిలో నెయ్యి అయితే వస్తుంది కదా. ఒక 1000 రూపీస్ని ఇలా నెయ్యి తీసుకుని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఇప్పుడు మనం దీంతో వెన్న అనేది ఎలా చేయాలి, ఆ వెన్న నుంచి నెయ్యి ఎలా తయారు చేయాలని చాలా ఈజీగా తెలుసుకుందాం. జస్ట్ 2 మినిట్స్ ప్రాసెస్ అండి మనం దీని నుంచి వెన్న తీయడం అనేది. ఇప్పుడు ఎలా వెన్న తీస్తున్నాం అనేది చూసేద్దాం. సో ఇక్కడ నేనేంటంటే మన జ్యూస్ జార్ ఉంటుంది కదా, ఈ జ్యూస్ జార్ అయితే తీసుకున్నాను. జ్యూస్ జార్లో వేసి మనం మూత పెట్టేసి చెయ్యి పెట్టకుండా కొంచెం సేపు ఉంచినా సరే మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ జ్యూస్ జార్లో మనం ఈ మీగడ అనేది వేసేద్దాం అనమాట, పెరుగులో వచ్చిన మీగడంతా. ఈ డబ్బాలోది నేను ఒక వారం రోజుల నుంచి తీసుంచిన పెరుగులో మీగడ చూడండి
కనిపిస్తుందా? వారం రోజుల నుంచి తీసి ఉంచిన మేగడ అనమాట. ఇదంతా మనం ఇప్పుడు ఈ జార్లో అయితే వేసేసుకుందాము. జస్ట్ మనకి 2 మినిట్స్లో సరిపోతుంది అనమాట. 2 మినిట్స్ టైం చాలు మనకి తయారవడానికి. సో ఫస్ట్ ఇప్పుడు నేను మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. వాటర్ అయితే ఫస్ట్ వేయకూడదు, ఫస్ట్ మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము. సో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో మనం వాటర్ అయితే పోద్దాము. మీరు ఐస్ వాటర్ అయినా పోసుకోవచ్చు, నార్మల్ వాటర్ అయినా పోసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా పోసుకుని 1 మినిట్ మనం గ్రైండ్ చేసుకుంటే మనకి మీగడ అనేది రెడీ అయిపోతుంది, వెన్న అనేది. ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసి చూసేద్దాము. సో చూసారా ఎంత బాగా అంటే అంత బాగా తేలిందో మీగడ అనేది. చూడండి, ఈజీగా ఇలా 2 మినిట్స్లో మనం ఇలాగ వెన్న అనేది తీసేసుకోవచ్చు. ఈ వెన్న అనేది తీసేసుకుని మనం నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 2 మినిట్స్ చాలు. ఇదంతా మనము ఇప్పుడు కొంచెం ఏంటంటే వాటర్లో పోసి, నార్మల్ వాటర్లో దీన్ని అంతా ఒకసారి కడుక్కోవాలి. అలా కడుక్కున్నట్లయితే మనకి నెయ్యి స్మెల్ అనేది రాదనమాట. సో చూడండి ఇక్కడ ఎంత మంచిగా వచ్చిందో చూడండి వెన్న అనేది. జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మనకి చూసారా ఎంత మంచిగా వెన్న అయితే వచ్చేసిందో. ఈ వెన్నని మనం గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఎంత స్మూత్గా ఉందో చూడండి. హ్యాండ్ ఉపయోగించే తీయండి. మీరు ఏదైనా గరిటలని స్పూన్లని ఉపయోగించి తీసారనుకోండి, కొంచెం మీగడ దాంట్లో ఉండిపోవడం, మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మన చేతితో మనం పని చేస్తేనే మనకి ఏదైనా సాటిస్ఫాక్షన్ అనేది నేను నమ్ముతాను. సో స్పూన్స్ అవి యూజ్ చేయకుండా హ్యాండ్తోనే మీరు ఇలాగ నీట్గా మనం వెన్నంతా తీసేసుకుందాము. తీసేసుకుని ఈ మజ్జిగని ఏం చేయాలి, ఈ మజ్జిగతోటి మజ్జిగ చారు పెట్టుకోవచ్చు. చాలా కమ్మగా కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం షుగర్ వేసుకుని కూడా మనం లస్సీ కింద చేసుకుని తాగొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట ఉంచేసారనుకోండి మీకు స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది మజ్జిగ. అలా కాదు, మనం ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటున్నాం కాబట్టి, వారం రోజులదే కాబట్టి స్మెల్ అనేది ఉండదు. దీంతో మనం మంచిగా మజ్జిగ చారు పెట్టుకోవచ్చు, లేదంటే లస్సీ కింద తయారు చేసుకుని తాగొచ్చు. చిక్కగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఏదైనా ఫ్రూట్ వేసుకుని లస్సీ కింద కూడా, ఫ్రూట్ లస్సీస్ కూడా ఉంటాయి కదా, పైనాపిల్ లస్సీ అని, నెక్స్ట్ ఏంటంటే మ్యాంగో లస్సీ అని ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత వెన్న అయితే వచ్చిందో. ఈ వెన్న నాకు 5 days అనమాట. సో ఇలాగ నేను 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి వెన్ననైతే కాచి నేను నెయ్యి అయితే తయారు చేస్తాను. ఇప్పుడు దీన్నంతా మనం ఏం చేయాలంటే వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకుందాం. స్మెల్ అనేది ఉండదు అనమాట అప్పుడు నెయ్యి. సో ఇప్పుడు ఇలా వచ్చిన దాంట్లో నేను వాటర్ అనేది వేసేసాను చూడండి. వాటర్ అయితే వేసుకుని మనం దీన్ని మంచిగా కడుక్కుందాం. వాటర్ పోస్తున్నారు, నెయ్యి వాసన వస్తుందేమో అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. మనం మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో వాటర్ పోసి పడతాం కదా, ప్రాబ్లం ఏం ఉండదు. ఏదైనా చిన్న చిన్న డస్ట్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే పోతాయి ఇలా వాటర్ పోసి క్లీన్ చేసుకుంటే. నెక్స్ట్ ఏంటంటే మనకి నెయ్యి కూడా వాసన రాకుండా ఉంటుంది. ఇలాగ 2-3 సార్లు క్లీన్ చేసేసుకుని అప్పుడు దీన్ని ఏంటంటే మనం బాండీలో వేసుకుని నెయ్యి కింద కాచేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా భలే ఉంది కదా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. కంపల్సరీ ఎంతో స్మెల్ మంచిగా స్మెల్ వచ్చి చాలా ఈజీగా నెయ్యి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం అక్క అని చెప్తారు మీరు కూడా. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను నేను. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని నెయ్యి కింద కాచేసుకుందాం. సో ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని మనకు వచ్చిన నెయ్యి వెన్న ఉంది కదా, ఈ వెన్న అంతా మనం బాండీలో అయితే వేసేసి నెయ్యి కాచేసుకుందాం. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పటి వరకు చేయలేని వాళ్ళు, ఇంట్లో మాకు నెయ్యి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా మీరు నెయ్యి అయితే చేసేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే మనకి కమ్మటి స్మెల్ ఇంకా బాగా రావాలంటే దీంట్లో ఒక తమలపాకు అయితే వేయండి కాచేటప్పుడు. ప్రస్తుతం నా దగ్గర తమలపాకులు అయితే లేవు, అందుకని నేను నార్మల్గా ఈ వెన్న ఒకటి మాత్రం బాండీలో వేసేసి నెయ్యి కాస్తున్నాను అనమాట.
వేసిన వెంటనే చూడండి ఎలా కరిగిపోతుందో నెయ్యి. నెయ్యే మనం ఇలా కాచుకున్నామంటే కంపల్సరీగా మన ఇంట్లో వాళ్ళకి ప్యూర్ నెయ్యి అందించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా మనం చూసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు వస్తున్న వాటిల్లో చాలా ఏంటంటే డాల్డాలు కలిపేస్తున్నారు. ఒకసారి మీరు నెయ్యి బయట కొనుక్కుంటే కనుక చూసి కొనుక్కోండి, ఓకేనా? చూడండి ఎంత మంచి నెయ్యి అయితే రెడీ అయిపోయిందో కదా. సో ఇది నాకు ఒక 15 days నెయ్యి అనమాట. మీరు అలా 1 month నెయ్యి కనుక కాచుకుంటే కంపల్సరీగా మీకు 1 kg నెయ్యి అయితే వస్తుంది. మన సైడ్ దొరికేవి ఏంటంటే కొంచెం వైట్ కలర్లో ఉంటుంది నెయ్యి, కానీ ఇక్కడ గుజరాత్ దగ్గర ఉన్న మరి గేదెలు ఎలా ఉంటాయి ఏంటో తెలియదు కదా. సో ఇక్కడ నెయ్యి ఎల్లో కలర్లో వస్తుంది, కానీ స్మెల్ అయితే మాత్రం చాలా చాలా సూపర్గా అయితే ఉంది. ఇది 15 days బ్యాక్ నేను కాచిన నెయ్యి అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపించేది మనం కాస్తున్న నెయ్యి. చూసారా ఎల్లో కలర్ అని చెప్పానా, ఎల్లో కలర్లో వస్తుంది చూడండి ఇలాగా. ఇది నేను ఫస్ట్లో ఆవు పాలు అనుకున్నా షాప్లో తీసుకున్నప్పుడు కూడా, కానీ ఏంటంటే ఇవి గేదె పాలే, కానీ ఇక్కడ గేదెలు ఈ నెయ్యి మనకి ఎల్లో కలర్లో అయితే వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్ స్మెల్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో కదా నెయ్యి. సో మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీ నెయ్యి ఇంట్లో మీరే కాచుకుని మీ మనీ మీరు సేవ్ చేసుకోండి, అండ్ పిల్లలకి మీకు కూడా హెల్తీ నెయ్యి అందించిన వాళ్ళు అవుతారు, ఓకేనా? వావ్, ఎంత సూపర్గా కాగిందో చూసారా. దీంట్లో ఒకే ఒక్క తమలపాకు వేసుకున్నామంటే ఇంకా స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూడండి లైట్ మెరూన్ కలర్లో కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇది కాచి పెట్టుకునే నెయ్యి అనమాట. ఇది 1 week బ్యాక్ అని చెప్పా కదా, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నెయ్యి అయితే చాలా చాలా కమ్మటి వాసన వస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. సో ఎలా వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.